సో గోల్డెన్ టెక్స్ట్ మనం చదువుదాం. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెర పట్టి. సో ఈ వాక్యాన్ని మనం చాలా 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 స్టడీ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకా కాస్త లోతుగా ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని పరిశుద్ధాత్ముడు ఆయన ఆశపడుతున్నాడు. వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్ దట్ వీ ఆర్ ఇన్ అ వార్ఫేర్. ఒక యుద్ధంలో ఉన్నాము అన్నటువంటిది అది మనం ఖచ్చితంగా అంగీకరించక తప్పదు. వీ ఆర్ ఇన్ వార్ఫేర్. మనకు సమస్యలు ఉన్నాయంటే అదే సూచన. కన్నీరు కారుతుందంటే అదే సూచన. భయం వస్తుందంటే అదే సూచన. ఆందోళన వస్తుందంటే అదే సూచన. రేపు ఎలా చేయాలన్నటువంటి ఆలోచన వస్తుందంటే అదే సూచన. వీ ఆర్ ఇన్ అ వార్ఫేర్, కంటిన్యూస్ వార్ఫేర్. సో అయితే యుద్ధంలో ఉన్నాము, అది పక్క. కానీ యుద్ధము ఎలా చేయాలో తెలుసుకోవాలి. యుద్ధం ఎలా చేయాలో తెలుసుకోకుండా యుద్ధంలో ఉంటే ఏమవుతుంది? అనవసరమైన గాయాలు తగులుతాయి. యుద్ధంలో మరి కోలుకోలేని దెబ్బలు మనం తినవలసి వస్తుంది చాలాసార్లు. యుద్ధంలో ఇంకా చేసేదానికి వీలు లేకుండా చచ్చిపోయేదానికి కూడా ఆస్కారం ఉంది. మెనీ పీపుల్, మెనీ క్రిస్టియన్స్, మెనీ బిలీవర్స్, మెనీ పాస్టర్స్ డైడ్ ప్రిమేచ్యూర్లీ. వారి కాలము కంటే ముందుగానే వారు చనిపోయారు. నీ కాలం కంటే ముందుగా నువ్వు ఎందుకు చనిపోతావు అంటాడు అత్యంత జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. యుద్ధంలో ఉన్నాం, ఏం కొంచెం తేడా వచ్చినా. సో యుద్ధంలో ఉన్నప్పుడు మనం అలక్ష్యంగా ఉండేదానికి వీలే లేదు. ఇప్పుడు మనం పౌరులం, మనం హాయిగా ఉంటాం, మనకేం తొందర లేదు. కానీ బార్డర్లో సైనికులు కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండేదానికి వీలేదు. అక్కడ ఫిజికల్ బ్యాటిల్ ఉంది, స్పిరిచువల్ బ్యాటిల్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉంది, ఏ వీధిలో చూసినా ఉంది, ఏ ఊరిలో చూసినా ఉంది, ఇంకా చెప్పాలంటే ఏ ఇంటిలో చూసినా ఉంది. ఇంకా లోతుగా చెప్పాలంటే ఏ మనసులో చూసినా కూడా పోరాటం ఉంది. ఏ జీవితంలో చూసినా కూడా పోరాటం ఉంది. సో పోరాటాన్ని మనం తప్పించుకోలేం, కానీ పోరాటం ఎలా చెయ్యాలో మనం నేర్చుకోవాలని దేవుడు పౌలు గారి ద్వారా ఈ జ్ఞానాన్ని మనకు పంచిపెడుతున్నాడు. అందుకే అంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. వీ హ్యావ్ స్ట్రాంగ్ వెపన్స్. మన దగ్గర చాలా చాలా బలమైన 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 ఆయుధాలు ఉన్నాయంట. తెలుసా మీకు? వి ఆర్ పవర్ఫుల్ వెపన్స్. మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచంలో అత్యధికముగా ఖర్చు పెట్టే దేనికోసమే తెలుసా? ఆర్మ్స్ అంటారు. అంటే ఆయుధాల కోసం, ఆయుధాల కొరకు. ఒక మిసైల్ ఎంత కాస్ట్లీ తెలుసా? కోట్లు. ఏ దేశమైనా సరే వాళ్ళు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేది ప్రజల సంక్షేమానికి కాదు, భద్రత కోసం, ఆయుధాలు కొనుగోలు కొరకు. నిజంగా కొన్నిసార్లు మన చేతి నిండా డబ్బు వచ్చి కడుపు నిండా ఆహారం దొరికిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, గర్వం లేకుండా ఉండాలి. మనం అమెరికా గురించి చాలా గొప్పగా చెప్తాం, కానీ అమెరికా అంత తీట కలిగిన దేశం ఒకటి లేదు. ఎందుకు తెలుసా? అమెరికా దేశం చాలా గొప్పగా దేవునిని బట్టి అయింది, దేవునిని బట్టే తలగా అయింది అమెరికా దేశం. అయితే ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా యుద్ధాలకు ఆయుధాలను తయారు చేసేది ఎవరంటే అమెరికా దేశం. అమెరికా దేశం క్షిపణులను, కొత్త బాంబర్స్ను, వీటన్నిటిని తయారు చేసేది అమెరికా. ఇప్పుడు అన్నీ తయారు చేసి పెట్టుకుంది దేశము. అలాగే ఉంటే వాళ్ళకి నష్టం కదా, అర్థమవుతుందా? అలాగే ఉంటే వారికి నష్టం కదా. అమెరికా ఎంత మంచిదో అంత చెడ్డది. అమెరికా దైవజనులను బట్టి ప్రపంచానికి సువార్తను అందించిన దాన్ని బట్టి అది మంచిది, కానీ ఎంత మంచిదో అంత చెడ్డది. ఎందుకో తెలుసా? ఆ ఆయుధాలు
అమ్మాలంటే ఏం చేయాలి? యుద్ధాలు జరగాలి. యుద్ధాలు జరిగితే వీళ్ళ ఆయుధాలు అమ్ముడు పోతాయి, వీళ్ళకు వందల వేల కోట్లలో లాభం వస్తుంది. కనుక ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఇద్దరికి మధ్యలో జుట్టు పట్టించి కొట్లాట పెడతారు. అసలు అమెరికా చాలా యుద్ధాలకు కారణం అమెరికా తెలుసా? ఎందుకు? ఒకటే కారణం అంటే వాళ్ళ ఆయుధాలు అమ్ముడు పోవాలని. వేస్ట్గా అయిపోతున్నాయి. ఎంత ఘోరం కదండి. యుద్ధము అంటే ఎవరికి ఇష్టం ఉంది చెప్పండి? యుద్ధం అంటే అందరికీ శ్రమలే. ప్రాణాలు పోగొట్టుకుంటారు, చేతులు పోగొట్టుకుంటారు, కళ్ళు పోగొట్టుకుంటారు, కుటుంబాలు పోగొట్టుకుంటారు, సంబంధాలు పోగొట్టుకుంటారు. కానీ అవేమీ కాదనమాట. మాకు డబ్బులు కావాలి, మేము ఆయుధాలు తయారు చేసాం, అవి అమ్ముడు పోవాలి. ఒసామా బిన్ లాడెన్ అన్నటువంటి మనిషి, నేను ఎంబీబీఎస్లో చదివేటప్పుడు మా క్లాస్మేట్ ఉండేవాడు రాజేష్ అని. ఇప్పుడు ఆయన ఆర్థోపెడిక్స్ యూకేలో ఉన్నాడు అనమాట. ఆ కాలంలో ఎప్పుడు కూడా రేడియో పెట్టుకుని వినేవాడు, న్యూస్ వినేవాడు. న్యూస్ వింటూ నా తనవాడు, అడిగే నీకు ఒసామా బిన్ లాడెన్ గురించి తెలుసా అనేవాడు. ఆయన ఎవరు నాకు తెలియదు అన్నావు. అప్పుడు చెప్పేవాడు అనమాట ఒసామా బిన్ లాడెన్ గురించి. తర్వాత కొంతకాలానికి ఏమైందో తెలుసా? ఆ ఒసామా బిన్ లాడెన్ పక్కా ప్లాన్ వేసి అమెరికా అతిశయించే ట్విన్ టవర్స్ మీదకి ఏమంటే విమానాలు పంపేసి నాశనం చేసేసాడు ఒసామా బిన్ లాడెన్ అని. అసలు ఒసామా బిన్ లాడెన్ అన్న ఆయనకు పాలు పెంచి పోషించింది ఎవరంటే అమెరికా. తిరుగుబాటు చేయి, మీ దేశం మీద తిరుగుబాటు. అసలు తాలిబన్లను పుట్టించింది ఎవరంటే అమెరికా. తీవ్రవాదులను పుట్టించింది అమెరికా. వాళ్ళ మధ్య ఏదో తేడా వచ్చింది కాబట్టి ఏం చేశాడు? ఒసామా బిన్ లాడెన్ పక్క ప్లాన్ వేసేసి ఏం చేశాడు? కూల్చిపడేశారు వాళ్ళను. వాళ్ళే పెంచి పోషించారు. అందుకే నేను చెప్తాను, అమెరికా ఎంత మంచిదో అంత చెడ్డది. ప్రతి దేశంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ప్రతి చోట కూడా ఇది ఉంటుంది. దేవుని కార్యాలు ఒక పక్క జరుగుతుంటే దయ్యంగాడు కూడా తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. సో అలా ఆయుధాలు పవర్ఫుల్ వెపన్స్. ప్రతి దేశం కూడా దేన్ని బట్టి గర్విస్తుంది తెలుసా? మా ఆయుధాలు. రిపబ్లిక్ డే నాడు, స్వాతంత్ర దినోత్సవం నాడు ఏం చేస్తారు తెలుసా? ఎగ్జిబిట్ చేసేస్తారు. మా ఆయుధాలు చూడండి, అణ్వ ఆయుధాలు, యాటమ్ బాంబ్స్ ఉన్నాయి. పాకిస్తాన్కు కొంచెం కెలుకుతుంది, కానీ భారతదేశాన్ని చాలా భయం ఏంటంటే పాకిస్తాన్ ఒక అనుభవం వేసింది అనుకోండి, ఒక నగరం అంతా నాశనం అయిపోతుంది. కానీ భారతదేశం వేస్తే అసలు పాకిస్తాన్ దేశమే ఉండదు. అది భయం వారికి. ఎంతకున్నా కూడా మామూలుగా దూరం నుంచి కొట్లాడమే తప్ప దగ్గర బాహాబాయికి దిగుదాం అంటే కాదనమాట. యుద్ధము, ఆయుధాలు, బలమైన ఆయుధాలు మనకున్నాయి. ఆయుధం ఏమిటో తెలుసుకోవాలి, ఆయుధాలను తీసుకోవాలి, ఆయుధాలను ఎలా వాడాలో తెలియాలి. ఇవన్నీ తెలియకపోతే ఏమవుతుంది? జీవిత యాత్రలో ఓడిపోతామండి. వీ విల్ బి డిఫీటెడ్ ఇన్ లైఫ్. డోంట్ సే ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. యుద్ధం ఎలా చేయాలో తెలియక నేను మోర్ దెన్ కాంకరర్ అంటే అపవాది నవ్వుతాడు, లోకం కూడా నవ్వుతుంది, ప్రపంచం అంతా నవ్వుతుంది. నోటి మాట కాదు, జీవితంలో చూపించు అంటారనమాట. జీవితంలో నువ్వు ఓడిపోకూడదంటే యు షుడ్ నో హౌ టు ఫైట్. నువ్వు ఎలా పోరాడాలో నీకు తెలియాలి. అందుకే ఏమంటున్నాడు? దేవుని ఎదుట దుర్గములు అంటే ఏంటో చెప్పాను. దుర్గములు అంటే స్థిరపరచబడిన అభిప్రాయములు, బలముగా స్థిరపరచబడిన అభిప్రాయములు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు కొంతమంది మాకు చెప్తుంటారు, సార్ మా భర్త కోసం ప్రార్థన చేయండి, మా తమ్ముడి కోసం ప్రార్థన చేయండి, మా అన్న కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా, పలాని వాళ్ళ భక్తులు స్ట్రాంగ్ అంటే ఏంటి? వాళ్ళ అభిప్రాయము పూర్తిగా స్ట్రాంగ్ అయిపోయింది. వారి నమ్మకము పలాని వ్యక్తి పైన, పలాని దేవుడి పైన, పలాని దేవత పైన వారి నమ్మకము స్ట్రాంగ్ అయిపోయింది. వాళ్ళకు సువార్త చెప్పడం చాలా కష్టము. స్ట్రాంగ్ సర్వలు, స్ట్రాంగ్ భక్తులు. మన వర్షంలో మనం మాట్లాడితే నేను చాలా యేసు ప్రభువుకు ఒక బలమైనటువంటి భక్తుని. ఈ ప్రపంచంలో యేసయ్య నుంచి నన్ను వేరు చేసే శక్తి ఎక్కడ లేదు. చాలా శక్తులు వేరు చేసేయాలని చూసాయి, వాటి వల్ల కాక తోక ముడుచుకుని వెళ్ళిపోయాయి అన్నమాట. అంటే అర్థం ఏంటి?
యేసు ప్రభు పైన నా అభిప్రాయాలు ఫుల్ లోతుకి వెళ్ళిపోయాయి, నరాలకు రక్తంలోకి వెళ్ళిపోయింది, ఇంకా రక్తంలోకి వెళ్ళిపోయింది. బలమైన అభిప్రాయం, స్థిరపరచబడిన అభిప్రాయాలు. ఇట్ రియల్లీ మ్యాటర్స్ వాట్ డూ యూ థింక్, వాట్ ఒపీనియన్స్ దట్ యూ హ్యావ్ అబౌట్ ఎవ్రీథింగ్, అబౌట్ యువర్ పాస్ట్, అబౌట్ యువర్ ప్రజెంట్, అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ గతం గురించి, నీ ప్రస్తుతం గురించి, నీ భవిష్యత్తు గురించి నీవేమనుకుంటున్నావో, ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నావో, అది చాలా చాలా నీ జీవితం మీద ప్రభావం చూపుతుంది. రీసెంట్గా లాస్ట్ వీక్లో వన్ ఆఫ్ మై జూనియర్స్, నా జూనియర్ అనమాట, బట్ విల్ బి లైక్ ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాం, డాక్టర్ సుబ్రహ్మణ్యం అని కువైట్లో మరి ఆర్థోపెడిక్ ఎముకల శస్త్రచికిత్స నిపుణులు అన్నమాట. వారి సతీమణి మరి కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు కువైట్లో ఉంటారు. సో ఇండియా వచ్చినప్పుడు నన్ను కలవాలని అదే పనిగా తాడిపత్రి వచ్చారు. తాడిపత్రి వచ్చి మేము చాలాసేపు వీ హ్యాడ్ వెరీ గుడ్ ఫెలోషిప్. ఇంతకు మునుపు చదువుకునేటప్పుడు బాగా వచ్చి కలిసి అన్ని పుస్తకాలన్నీ కూడా తీసుకొని, మెసేజ్లు తీసుకొని అన్నీ కూడా బాగా వినేవాడు అనమాట. మాట్లాడుతూ సాక్ష్యం చెప్తున్నాడు. నేను చెప్పాను, నువ్వు సాక్ష్యం ఖచ్చితంగా రికార్డ్ చేస్తాను, నేను టెలికాస్ట్ చేయాల్సి కంపల్సరీ చేయాలంటే, తప్పకుండా సార్ ఈసారి చేద్దాం, తప్పకుండా చేద్దాం, ఈసారి కొంచెం ప్రిపేర్ కాలేదు, ఈసారి ప్రిపేర్ వస్తానన్నాడు. ఏంటంటే మెడికల్ కాలేజ్లో, ఇమాజిన్ చేయండి, వైద్య కళాశాలలో మెడికల్ కాలేజ్లో అయ్యప్ప మాల వేసుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా క్లాస్ అటెండ్ అయినటువంటి మనిషి అనమాట. మనిషి మామూలు వ్యక్తి కాదు. చెప్పులు లేకుండా మాలలు వేసుకొని మెడికల్ కాలేజ్లో, ఎంబీబీఎస్ మెడికల్ కాలేజ్లో మాలలు వేసుకొని తిరిగినటువంటి వ్యక్తి, హాస్టల్స్లో పూజలు చేయించినటువంటి వ్యక్తి, డబ్బులు కలెక్ట్ చేసినటువంటి వ్యక్తి, శబలమై యాత్రకు ప్రయాణమైనటువంటి వ్యక్తి. అంటే వైద్యుడే, అన్యుడు, వైద్య విద్యార్థిగా ఉన్నాడు. ఎంత బలంగా అభిప్రాయం ఉంటే కాలేజీకి, అది మెడికల్ కాలేజీకి మాల వేసుకొని వెళ్తారండి చెప్పులు లేకుండా. హాస్పిటల్ నిండా క్రిములే కదా ఉండేది. మొన్న ఎవరో ఒకరు జోక్ చెప్పారు, ఏమన్నారంటే మ్యారేజ్ ప్రపోజల్స్ ఎప్పుడు కూడా చర్చిలలో చూసుకోగాకండి అని చెప్పారు. మ్యారేజ్ ప్రపోజల్స్ ఎప్పుడు కూడా చర్చిలలో చూసుకోగాకండి అంటే ఏమంటే, అక్కడికి అందరూ వచ్చేది పేషెంట్లు అంట. పేషెంట్లు వస్తారు, ఆదరణ కొరకు, బలం కొరకు, కనికరం కొరకు పేషెంట్లు వస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, చర్చిలలో చూసుకోవద్దండి మ్యారేజ్ ప్రపోజల్స్ అని జస్ట్ జోక్ చెప్తున్నాను. హాస్పిటల్ నిండా పేషెంట్లే కదా ఉండేది. ఎక్కడ చూసినా చీము, నెత్తురు, తర్వాత క్రిములు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అసలు హాస్పిటల్లో చెప్పులు లేకుండా మనం వెళ్ళాం. హాస్పిటల్కి పోయేస్తే ఆల్మోస్ట్ కదా భూస్థాపన కార్యక్రమం పోయించినట్టే వచ్చిన తర్వాత చేతులు, కాళ్ళు మొత్తం కడుక్కుంటాం అనమాట. మనవాడు అయ్యప్ప మాల వేసుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రతి క్లాస్కు వస్తున్నాడంటే చూడండి, వింత కదా, ఎంత వింత అంటే ఆ అభిప్రాయం ఎంత బలంగా ఉంటే అట్లా చేస్తాడు చెప్పండి. ఎందుకు లేబా, ఇప్పుడు ఎందుకు, నేను చదువుకుంటున్నాను కదా, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో, అమ్మాయిలు ఏమనుకుంటారు, వేరే క్యాస్ట్ వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఏం లేదు. ఎందుకు తెలుసా, ఆ యొక్క అభిప్రాయం బలంగా ఉంది. కానీ మన యుద్ధోపకరణములు ఏమండి, ఆ స్థిరపరచబడిన అభిప్రాయాలు అన్నటువంటి ఇళ్లను, దుర్గాలను కూల్చేదానికి శక్తి కలిగినటువంటి బలమైన ఆయుధాలను దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. హీ గాట్ కన్వర్టెడ్. దేవుడు తాకాడు, రక్షించబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు కువైట్లో ఒకవైపు డాక్టర్గా, మరొక వైపు సేవ చేస్తున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు ఫోటో పెట్టాడు, మన 1000 ప్రైజెస్ ఫోటో పెట్టాడు. అన్న ఇదే వాడుతున్నామన్నా, ఇక్కడ 1000 స్తుతులు కువైట్లో చేస్తున్నాం మేము. నాకు చాలా సంతోషం వేసింది. స్థిరపరచబడిన అభిప్రాయాలనే దుర్గాలు అని అంటాం. ఆ అభిప్రాయాలను దేవుని యొక్క చిత్తంలో అవి లేకుంటే వాటితో చేసే పోరాటమే ఈ ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆలోచనలతో పోరాటం.
ఆలోచనలతో పోరాటం. కొన్నిసార్లు ప్రార్థనకు కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోతారన్నమాట. ఎక్కడికో వెళ్ళిపోతారు. కొండల మీద, గుట్టల మీద, లోయల్లో చేసుకుందాం, అక్కడ చేసుకుందాం, ఇక్కడ చేసుకుందాం, అక్కడ దయ్యాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి దయ్యాలను నిలకూడదాం. కొంతమంది ఏరోప్లేన్లో వెళ్దాం. ఆకాశ మండలం ముందున్న దురాత్మలు అన్నాడు కదా. ఏమండి, భూమి మీద నుంచి పైనుంచి ఉండేదంతా ఆకాశం అండి, మన చుట్టూ ఉన్నదంతా ఆకాశమే. ఎక్కడా పోరాటం? దేనిపైన పోరాటం? యుద్ధ భూమి ఏంటి? యువర్ మైండ్ ఈజ్ ద బ్యాటిల్ గ్రౌండ్. యుద్ధము జరిగేది ఎక్కడంటే మనసులోనే. ఆ యుద్ధము దేనితో అంటే దయ్యాలతో కాదు. ఒక మాట చెప్పాలంటే దయ్యాలతోనే. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దయ్యాలను ఓడించిన తర్వాత ఇంకా మనకేం పంటి? ఆల్రెడీ ఆయన ఓడించేశాడు, అపవాదిని ఓడించేశాడు, మన పక్షంగా ఆయన ఓడించేశాడు. నజరేయుడైన యేసులాగా ఒక మానవులాగా ఓడించేశాడు. ఇప్పుడు మనం చేసేదేంటి అంటే ఇప్పుడు మనము పోరాడవలసింది అపవాది యొక్క తంత్రములతో మన పోరాటం. ఇంకా చెప్పాలంటే అపవాది యొక్క ఆలోచనలతో మన పోరాటం. ఈ వాక్యాన్ని నేను ఇంగ్లీష్లో చదువుతాను. ఇంగ్లీష్లో 2 వర్షన్స్ నాకు నచ్చినాయి, ఎన్ఎల్టీ అండ్ కేజేవి. ఇంగ్లీష్ వర్షన్ చదువుతాను. ఎన్ఎల్టీ, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. We are human, but we don't wage war as human do. We use God's mighty weapons, not worldly weapons, to knock down the strongholds of human reasoning and to destroy false arguments. We destroy every proud obstacle that keeps people from knowing God. We capture their rebellious thoughts and teach them to obey Christ. Glory to God. KJV, for though we walk in the flesh, we do not war after the flesh, for the weapons of our warfare are not carnal, but mighty through God to the pulling down of strongholds, casting down imaginations, and every high thing that exalteth itself against the knowledge of God, and bringing into captivity every thought to the obedience of Christ. Glory to God. Glory to God. లాస్ట్ వీక్ మనం సోల్జర్స్ అని చెప్పాం. సోల్జర్స్కు బలమైనటువంటి ట్రైనింగ్. సో ఇప్పుడు ఏ సమస్యను మీరు ఎదుర్కొంటున్నారో దాన్ని త్వరగా జయించేసేయండి, త్వరగా జయించేసేయండి. దేవుడు మీకు ఒక పని అప్పగిస్తాడు. ఎందుకంటే మండుచున్న దీపాన్ని దేవుడు ఎప్పుడు కూడా కొంచెం కింద పెట్టడు. మీరు మండుతూ ఉంటే దేవుడు మిమ్మల్ని పైకి లేపుతాడు. త్వరగా మీరు ఆ ప్రతి టెస్ట్లో పాస్ అయ్యి త్వరగా మీరు దేవునికి అందుబాటులోకి రావాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు నేను ఒక మాటను, ఒక ఫ్రేజ్ను చెప్పాలనుకుంటున్నాను. తెలుగులో మనకు దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను అంటున్నాడు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఇంగ్లీష్లో ఎవ్రీ హై థింగ్ దట్ ఎగ్జాల్టెత్ ఇట్ సెల్ఫ్ అగెయిన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క జ్ఞానము పైన హెచ్చించుకునే ఆలోచనలు. దేవుని యొక్క జ్ఞానము పైన హెచ్చించుకునే ఆలోచన. నీకంటే నేను బాబాయ్ అన్నమాట. బాక్సింగ్లో, మల్ల యుద్ధంలో, రెజ్లింగ్లో, కరాటేలో, కుంఫులో, ఓవైపు దేవుని జ్ఞానం ఉంది, ఇంకోవైపు ఆ జ్ఞానాన్ని పైన హెచ్చించుకునే నేను గెలుస్తాను. దేవుని జ్ఞానమేమో కొన్ని విషయాలు చెబుతుంది. ఇక్కడ ఆ జ్ఞానాన్ని అడ్డగించే ఇంకొక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము ఏమని చేస్తుందంట? ఇట్ ఎగ్జాల్ట్స్ ఇట్ సెల్ఫ్ అగెయిన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పిన మాట పైన తనను తాను హెచ్చించుకునే ఆలోచనలు. సో క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే హెచ్చించుకునే ఆలోచనలు. ఇంకా బాగా చెప్పాలంటే గర్వించే ఆలోచనలు, అతిశయించే ఆలోచన. ఎవరి మీద అతిశయము? దేవుని జ్ఞానం మీద. దేవుడు చెప్పిన దానిపైన అతిశయించడం, దేవుని చెప్పిన దాన్ని ఛాలెంజ్ చేయడం. అవునా, చూద్దామా,
దేవుడు చెప్పిన దాన్నే ఛాలెంజ్ చేయడం. ఏ అంశం కావాలన్నా ఆదికాండం 1, 2, 3లో దొరుకుతాయి మనకు. దేవుడు ఏం చెప్పాడు? తింటే చస్తావు అన్నాడు. అపోదొచ్చి ఏం చెప్పాడు? దేవుని జ్ఞానం ఏంటి? తింటే చస్తారు, అది దేవుని జ్ఞానం. అపోదొచ్చి ఏం చెప్పాడు? మెల్లగా మాటల్లోకి దింపేసి అవతో మాట్లాడేసి ఒప్పించేసి ఏమన్నాడు తెలుసా? మీరు చావరు అన్నాడు. అంటే ఏంటి? దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. దేవునికి ఆలోచన ఉంది, ఆ ఆలోచనను దేవుడు మాట్లాడి చెప్పాడు. ఇప్పుడు సాతాను కూడా ఒక ఆలోచన ఉంది, సాతాను కూడా వాని ఆలోచన మాట రూపం చెప్పాడు. ఓహో, దేవుడు చెప్తానాడా? కానీ నేను చెప్తున్నా చూడు, చావడు. బెట్టింగ్ అదే కదండి, బెట్టింగ్ అదే కదా. టీడీపీ గెలుస్తుంది, వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, పోటీ అన్నమాట. కానీ ఫైనల్ రిజల్ట్ అనేది ఒకటి వస్తుంది కదా. ఇదేంటి పోరాటం? ఇట్ ఈస్ అ వార్ బిట్వీన్ గాడ్స్ విజ్డమ్ అండ్ సేటన్స్ ఫూలిష్ థాట్స్. సో మన పోరాటం దేనిపైన అంటే హెచ్చించుకునే ఆలోచనలు. దేవుని జ్ఞానమును దేవుడు ఒకటి చెబితే దాని మీద ఇది హెచ్చించుకునే ఆలోచన. ఈ ఆలోచనలు ఎలా ఉంటాయి? మర్చిపో, నాకు జస్ట్ ఆలోచిస్తే టక నేను టైప్ చేసి పెట్టాను కొన్ని. ఆ హెచ్చించుకునే ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆ ఆలోచనలకు సోర్స్ ఏమిటి? ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదే యుద్ధము ఆలోచనలతోనే, మనుషులతో కాదు. యుద్ధం, ఆత్మీయ పోరాటం అంటే ఆలోచనలతో పోరాటం. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన పైన దాడి చేయడమే ఆత్మీయ పోరాటం అంటే. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన పైన దాడి. దిస్ ఈజ్ స్పిరిచువల్ వార్ఫేర్ అండి. ఇది ఉదాహరణకు హవ్వ ఏమని పోరాడిండాలి? మా దేవుడు చెప్పాడు తింటే చస్తామని. అపవాది లేదు మీరు చావరంటే ఏం చెప్పిండాలి? నో, నా దేవుడు చెప్పిందే కరెక్ట్. నీ మాట నాకు నమ్మకంగా అనిపించినా కూడా నమ్మను. ఐ వోంట్ బిలీవ్ యూ, ఐ బిలీవ్ మై గాడ్. హీ హ్యాస్ క్రియేటెడ్ మీ, హీ హ్యాస్ మేడ్ మీ. ఆయన నన్ను సృష్టించాడు, ఆయన నన్ను తన స్వరూపంలో తయారు చేశాడు, ఈ భూమిని మాకు ఇచ్చేశాడు, మా కొరకు 4 నదులను ఇచ్చేశాడు, ఎన్నో కొన్ని లక్షల కోట్ల వృక్ష ఫలములను ఆయన నాటాడు, మాకంటూ ఒక పని ఇచ్చాడు. మా దేవుడు మంచి దేవుడు. ప్రతిరోజు మేము ఆయనతో మాట్లాడతాం. ఆయన సత్యవంతుడు, ఆయన చెప్పేదే కరెక్ట్ అని సాతాను నోరు మూయించాల్సింది. నో, సాతాను ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఈమె. అవకాశం ఇచ్చేస్తే ఎవరినైనా మోసం చేయగలడు. ఒకానొక టైంలో నాకు బాగా గుర్తుంది. ఒక 15 మాసాల ఇంటెన్స్ స్పిరిచువల్ సఫరింగ్లో నేను ఉన్నప్పుడు, 15 మాసాల చివరి భాగాల్లో లాస్ట్లో ఇంకా నాకు పునరుత్థానం కలుగుతుంది అన్నటువంటి ఆ వారాల్లో అంటే ఏమైపోయిందంటే నా మీద వచ్చినటువంటి ఆ మనసు మీద పడిన దాడికి తట్టుకునే దానికి నా వల్ల కాలేదు. ఐ కుడ్ నాట్ టాలరేట్. సో అపవాది ఏమని ఒప్పించేశాడంటే నువ్వు ఖచ్చితంగా చనిపోతావు, నీ ప్రార్థనలు పైకి వెళ్ళడం వల్ల నీకు విడుదల రాదు, 15 నెలల నుంచి నువ్వు దివారాత్రం ప్రార్థన చేస్తుంటే నీకేమైనా జవాబు వచ్చిందా? నీకోసం చాలామంది ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారు, నీకేమైనా జవాబు వచ్చిందా? రావు, ఇంకా మర్చిపో, నీ జీవితాన్ని మర్చిపో, అయిపోయింది, నీ పని అయిపోయింది అని ఒప్పించేశాడు. ఇక నేను పోరాటం ఆపేశాను. 14 నెలలు బాగా పోరాడండి, 14 months పోరాడాను. 14 నెలలు అసలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను, పోరాడాను. కానీ ఇక లాస్ట్కి వచ్చేసి గమ్మగైపోయాను నేను. ఐ కెప్ట్ క్వైట్, మౌనంగా. నేను ఇంకా మౌనం అయ్యానో లేదో అండి, ఇంకా కంటిన్యూస్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. నాలాంటి మనిషి ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు తెలుసా? ఆ 15వ మాసంలో ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు తెలుసా? 1 నెల నేను ప్రార్థన చేయలేదు అసలు. 1 month ఐ డిడ్ నాట్ ప్రే అట్ ఆల్. ఏమంటే నా ప్రార్థన పైకి వెళ్ళడం లేదు. ఇంకొక నిశ్చయిత ఏమిటో తెలుసా? ఎప్పుడో తెలియదు కానీ ఖచ్చితంగా నేను చనిపోబోతున్నాను.
15 మాసాలుగా నేను ప్రార్థన చేసిన దేవుడు వినలేదు కాబట్టి నాకు పరలోకం లేదు, నేను నరకానికి పోబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డై, ఐఎమ్ గోయింగ్ టు హెల్. ఒప్పించేశాడు. నేను పోరాడలేదు, 14 నెలలు పోరాడాను, ఇక చేతులు ఎత్తేసి మౌనంగా ఉండిపోయాను. 15వ మాసంలో నోరు మూసుకునేసరికి వాడు మాట్లాడడం మొదలుపెట్టి నన్ను ఒప్పించేశాడండి. నన్ను ఒప్పించేశాడు. చాలా దగ్గరున్న వాళ్ళకు నా యొక్క సఫరింగ్ బాగా తెలుసు అన్నమాట. కానీ దేవుడు తన కనికరం చొప్పున నన్ను పైకి లేపాడు, నన్ను బ్రతికించాడు. సాతానుకు అవకాశం ఇస్తే ఎవరినైనా ఒప్పించగలడు. నేను హెసిటేట్ చేయండి. నా సమస్యల గురించి, నా పోరాటాల గురించి చెప్పేదానికి నేనే మాత్రం సంశయించను. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఎవరికి ఉపయోగకరమో వారికి క్షేమం కలిగిస్తాయి. గ్లోరీ టు గాడ్. ఐ డోంట్ ఫీల్. ఇంత ఆత్మీయంగా ఉన్నవాడు, ఇంత వాక్యం తెలిసినటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు. నేను నిజం చెప్తున్నా, మన ఆంధ్ర కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చాలామంది దైవ సేవకుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది. దేవుని ఎదుట నేను చెప్తున్నాను. అంటే ఇంత జ్ఞానము కలిగి ప్రత్యక్షత కలిగినటువంటి మనిషిని కూడా వాడు ఒప్పించేశాడు. ఎందుకు? నేను అనుకున్న టైంలో నాకు జవాబులు రాలేదు కాబట్టి. సాతానుకు మనసిస్తే వాడు ఒప్పించేస్తాడు. వాడిని మాట్లాడనివ్వకూడదు. సో హెచ్చించుకునే ఆలోచనలు నీ మనసులో పుట్టినప్పుడు నీవు గుర్తించాలి. మచ్చుకు చెప్తాను, మచ్చుకు కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆలోచన, హెచ్చించుకునే ఒక ఆలోచన ఏమిటో తెలుసా? నువ్వు పాపివి, నువ్వు నేరస్తుడివి అన్న ఆలోచన. నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు నేరస్తుడివి, ఫలానా రోజు నువ్వు ఆ పాపం చేశావు. ఇటువంటి ఆలోచనలు ఎవరి గురించి నేను మాట్లాడుతున్నా అంటే విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిలీవర్స్. కొరింథీ సంఘంలో విశ్వాసులు ఉన్నారు, విశ్వాసులకు రాశాడు అనమాట ఇది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అన్బిలీవర్స్. అన్బిలీవర్స్ అయితే సైతాన్ గడు ఏమో నువ్వు పాపివనే వాడేం చెప్పడు. విశ్వాసులు అయితేనే వాడు యు ఆర్ ఎ సిన్నర్ అంటాడు. నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు పొరపాటు చేసావు, నువ్వు ఒక దోషివి, నువ్వు ఒక నేరస్తుడు అన్నటువంటి ఆలోచన. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? ఆయన రక్తమును బట్టి మీరు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు, డిక్లేర్ చేయబడ్డారు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. నువ్వు నేరస్తుడివి అనే నేరారోపణ ఆలోచన ఏం చేస్తుందంటే నీవు నీతిమంతుడవు అని దేవుడు చెప్పినటువంటి ఆలోచన పైన హెచ్చించుకుంటా ఉంది. అలా హెచ్చించుకున్నప్పుడు ఏం చేస్తా? ఆలోచన పట్టుకొని ఇంకా చాలే అబ్బా, పైకి పోయింది చాలే, మునగ చెట్టు ఎక్కినావు కదా, రా బయటికి, దిగు కిందికి, పైకి హెచ్చించుకుంటావు అనమాట. లేదు నువ్వు నేరస్తుడవు అంటే మనం ఏం తెలుసా? ఇట్ ఈస్ రిటన్ దట్ ఐ యామ్ ఎ రైటస్ మ్యాన్. నేను నీతిమంతుడను అయ్యాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇదే ఆయుధం. ఈ ఆయుధాన్ని నోరు తెరిచి పలకాలి. ఒక ఖడ్గం ఉంటే బాగుండు, ఒక కత్తి, బాగా పెద్ద కత్తి ఉంటే బాగుండు. ఏమండి? హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ ఏమిటో తెలుసా? నీ నాలుకనే హ్యాండిల్, నీ నాలుక హ్యాండిల్. హల్లెలూయా. ఆ యొక్క షార్ప్గా ఉన్నటువంటి ఆ యొక్క కత్తి, ఖడ్గం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఎఫెసీ 6లో వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఆత్మ ఖడ్గమను వాక్యము బలమైన ఆయుధము. దేవుడు చెప్పిన విషయానికి, దేవుడు నీ గురించి చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా తాను నీ మీద హెచ్చించుకునే ఏ ఆలోచననైనా కూడా నీవేం చేయాలి తెలుసా? యూ షుడ్ పుల్ డౌన్. పైకి వెళ్తావా? పైకి పోతావా? నా మీదకి వెళ్తావా? దేవుడు చెప్పిన దానికంటే నిన్ను నువ్వు హెచ్చించుకుంటావని యూ నీడ్ టు పుల్ ఇట్ డౌన్. దుర్గములను, ఆ ఆలోచనను ఏం చేయాలంట? బంధించేసేయాలంట ఆలోచనను. ఐ బైండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ఐ బైండ్ దిస్ థాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని వ్రాయబడింది అని ఆ ఆలోచన కొట్టేసేయాలి. కొన్నిసార్లు వెంటనే ఆ ఆలోచన పోతుంది, కొన్నిసార్లు గంట సేపు అయినా పోదు. అలాగే ఉంటుంది. అది మాయమైనంత వరకు కొడుతూనే ఉండాలి. స్టెప్ బై స్టెప్ కొడుతూనే ఉండాలి. ఇది దేవుడు చెప్పిన దాని పైన హెచ్చించుకునే ఒక ఆలోచన. ఇంకొక ఆలోచన ఏంటో తెలుసా? నీవు అసలు బాగావు, నీ రోగం పోదు. ఇదొక ఆలోచన. 2 సార్లు డాక్టర్కి వెళ్ళావు, 3 సార్లు డాక్టర్కి వెళ్ళావు, నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది, బాగా కాలేదు, ఇంకా మొదలవుతాయి అన్నమాట. నువ్వు అసలు బాగా కావు.
యూ విల్ నాట్ బీ హీల్డ్. ఇదేంటో తెలుసా? సాతాను ఆలోచన. కానీ దేవుడు ఏమంటాడు? ఈయన సమస్తమును బాగు చేయగలడు అంటాడు. నమ్ముట నీ చేతనైతే నమ్ము, మనకి సమస్తమును సాధ్యమంటాడు. సో దేవుడు చెప్పిన ఆ మాట అది తప్పు, అది కాదు కరెక్టు, నేను చెప్పేది కరెక్టు అని సాతానుగాడు ఏమంటాడంటే నీవు స్వస్థత పొందడం అసాధ్యం అంటాడు. అప్పుడు ఏం చేయాలి? మనం సాతానుతో ఏకీభవించకూడదు. సాతాను ఇలా మాట్లాడుతున్నాడు బ్రదర్, నేను బాకానంట బ్రదర్. సాతాను తెలుసు కదా, మళ్ళీ ఎందుకు వాడు నమ్ముతా వాడి మాటలు? యూ విల్ నాట్ బి హీల్డ్ అంటాడు వాడు. కాబట్టి ఏం చేయాలి? దాన్ని అంగీకరించకూడదు, పట్టుకొని బంధించేసాలి. గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాశనం చేయాలి ఆ యొక్క ఆలోచనను. ఆత్మీయ పోరాటం అంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టడము, అరెస్ట్ చేయడము, బంధించడము, నాశనము చేయడం. ఇంకొక ఆలోచన, నువ్వు ఎప్పటికీ ధనవంతుడు కాలేవు. నీ బతికింతే, నీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నీకు ఏ తలాంతు లేదు, ఏ డిగ్రీ లేవు, ఏ అర్హత లేవు, నువ్వు ఎప్పటికీ ధనవంతుడి కాలేవు ఆలోచన. కానీ వాక్యం ఏముంటుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని జ్ఞానం ఏముంటుంది? దేవుని వాక్యమే దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం ఏమంటుంది? ఆయన ధనవంతుడై ఉండయో. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మీరు ధనవంతులు కావాలని ఆయన మీ కొరకు ఆయన దరిద్రుడయ్యారు. మీరు ఏం కావాలని? ధనవంతులు కావాలని. ఇంకో చోట ద్వితీయోపదేశం 8వ అధ్యాయంలో అంటాడు, మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకు సామర్థ్యమును కలుగజేయవాడు ఆయనే అంటాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అంటాడు. దేవుడు ఇది చెబుతూ ఉంటే అపవాదం వచ్చి ఏం పెడతాడు తెలుసా? నువ్వు ఎప్పటికీ ధనవంతుడు కాలేవు అంటాడు. నువ్వు ఎప్పటికీ అప్పుల నుంచి బయటికి రాలేవు. నువ్వు ఇస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, దేవుడి రాజ్యం విత్తుతున్నావు, కానీ నువ్వు ఎప్పటికీ బయటికి రాలేవు. ఇది ఒక ఆలోచన. కానీ దేవుడు ఏమంటున్నాడు? జూబిలీ హితవత్సరం నాడు ఏమవుతుందంట? ప్రతివాడు తన కుటుంబానికి తిరిగి వస్తాడంట. ప్రతివాడు తన స్వాస్థ్యంను తిరిగి పొందుకుంటాడంట. ప్రతివాని అప్పు చెల్లించబడుతుందంట. ప్రతి వాడి యొక్క అప్పు కొట్టివేయబడుతుందంట. జూబ్లీ నాడు 50వ ఏట ప్రతి ఒక్కరి అప్పు, వారి అప్పు ఎంత ఉన్నా కూడా ఉచితముగా కొట్టివేయబడుతుందని దేవుని యొక్క వాక్యము చెప్పబడింది. ఒకానొక టైంలో ఒక విధవరాలు అప్పుల పాలైపోయింది. వాళ్ళ భర్త ప్రవక్త, ఎలీషా దగ్గర ఉండేవాడు. ఎలీషా దగ్గర ప్రవక్త ఉండేవాడు. యాలమా తూరకార షందర బాబా లియారామా కూర బారాబా. ఆయన అప్పులు చేసి పరిశుద్ధుడు అంట. ఏమండి? పరిశుద్ధుడు, నీతిమంతుడు అంట. ఆయన చాలా నీతిమంతుడు, చాలా మంచివాడు అంట ఆయన ప్రవక్త. కానీ అప్పులు చేశాడు. మన జ్ఞానం లేకపోతే మనం అప్పుల పాలు అవుతాం. అప్పులు చేశాడు. మరి ఆ అప్పుల ఒత్తిడికి తట్టుకోలేక చనిపోయాడో ఏం తెలియదు, కానీ మధ్యలోనే చనిపోయాడు ఆయన. ప్రాబ్లం ఏమిటంటే అప్పులు అలా వదిలేసి చనిపోయాడు ఆయన. అప్పులు ఎవరి మీద పడ్డాయి? భార్య మీద పడింది, పిల్లల మీద పడ్డాయి. అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా మటుకు క్రూరంగా ఉంటారండి. బ్యాంకులు కానీ ఫైనాన్షియల్స్ కానీ మోమాటం ఏమి ఉండదు వాళ్ళకి. మీరు వచ్చేసేయండి, మా ఇంట్లో పని మనుషులుగా బానిసలుగా పనిచేయండి, మేము తీసుకొని పోతాం, మీ పిల్లలను తీసుకొని పోతామని వారు వచ్చినప్పుడు ఈవిడ ఏమండి ఎమ్మెల్యే దగ్గరికి పోలేదు, ఎంపీ దగ్గరికి పోలేదు, సీఎం దగ్గరికి వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, కోర్టుకి వెళ్ళలేదు. ఎక్కడికి వచ్చిందో తెలుసా? తెలివివంతురాలు, గుణవతి, జ్ఞానవంతురాలు ప్రవక్త దగ్గరికి వచ్చింది. ప్రవక్తల దగ్గర జవాబులు ఉంటాయి. ప్రభుత్వాలు పరిష్కరించలేని సమస్యలు ప్రవక్తల ద్వారా దేవుడు పరిష్కరిస్తాడు. గ్లోరీ టు గాడ్. ఈ లోకం నీకు న్యాయం చేయలేకపోతే దేవుడు ప్రవక్తల ద్వారా దేవుడు మీకు న్యాయం చేస్తాడు. ఎలీషాతో చెప్తే ఓకే అలాగా సరే, ఒక పని చేయి, మీ వీధిలోకి వెళ్ళి అందరి ఇళ్లలో ఖాళీ పాత్రలను తెచ్చుకున్నాడు. వెళ్ళి ఎన్ని పాత్రలు వీలైతే అన్ని పాత్రలు తెచ్చుకుంది. ఖాళీ పాత్రలు తలుపులు వేసే అన్నాడు. వ్రాయబడింది కాబట్టి ఇప్పుడు మనకు తెలుస్తుంది, కానీ ఆ రోజుల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. రహస్యంగా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. తలుపేశాడు. ఇక ఎలీషా మాట్లాడితే ఏమైంది తెలుసా? పాత్రలన్నిటినీ దేవుడు నూనెతో నింపాడు.
నూనెను దేవుడు సృష్టించాడు. నూనె తయారు చేయాలంటే ఎంత ప్రాసెస్ అండి. అది సాధారణ జ్ఞానం. కొంతమంది అంటారు, పాస్టర్ గారు నేను అప్పుల నుంచి బయటికి రావాలంటే నా జీవితకాలం సరిపోదండి, నాకున్న ఆస్తులని తాకట్టు పెట్టినా కూడా నేను అప్పుల నుంచి బయటికి రాలేనండి. దట్ ఈస్ హ్యూమన్ నాలెడ్జ్. కానీ దేవుని జ్ఞానము, ఆమె విధవరాలు, ఆమెకు పిల్లలు ఉన్నారు, నా పైసా ఆస్తి లేదు ఆమెకు, ఎలా అప్పుల నుంచి బయటకు వస్తుంది? ప్రవక్త దగ్గరికి వస్తే ప్రవక్త అడిగాడు, ఇంకా పాత్రలన్నీ ఉన్నాయి, పాత్రలన్నింటినీ కూడా దేవుడు నూనెతో నింపాడు. ఇంకొక 100 పాత్రలు ఉండింటే ఆ 100 పాత్రలు కూడా నిండిపోయి ఉండే అనమాట. పాత్రలు అయిపోయాయి కాబట్టి ఆగిపోయింది. ఏమన్నాడు తెలుసా ఎలీషా? పోయి ఈ నూనె నమ్ముకోపో, ఈ నూనె నమ్ముకొని నీ అప్పులన్నీ తీర్చి నీకు నీ ఇంటి వారికి అందరికీ పోషణకు వీలయ్యే డబ్బును దాచిపెట్టుకో అని చెప్పాడు. ఒక రోజులో ఆమె అప్పులన్నీ కొట్టివేయబడ్డాయి. బైబిల్ చదివితే మన మనసు మారుతుందండి. సమస్యలతో ఉన్నటువంటి వారు, గలిబిల్లో ఉన్నటువంటి వారు, అనుమానంతో ఉన్నటువంటి వారు, దయచేసి నేను ఒకటి మాట చెప్పమంటారా? 30 సంవత్సరాలుగా దేవునితో కలిసి నడుస్తున్నాను. బైబిల్ సిన్సియర్గా చదివే వాళ్ళను దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడండి. వాళ్ళు చావరండి, వారు అప్పులు అలాగే ఉండిపోరండి, వాళ్ళు తక్కువ స్థితిలో అలాగే ఉండిపోరు, రోగాలు అలాగే ఉండిపోరండి. బైబిల్ సిన్సియర్గా శ్రద్ధగా చదివిన ప్రతి ఒక్కరు బ్రతికారండి. పాలియాంగిచో గారు మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ప్రపంచంలోనే ఆ టైంలో అత్యంత పెద్ద సంఘాన్ని కట్టారు ఆయన బౌద్ధ మతస్థుడు. వాళ్ళకు అమెరికా వాళ్ళంటే భలే కోపం. ఇట్లా గలాటలు పెడుతుంటారు కదా, యుద్ధాలు చేపిస్తుంటారు కదా, భలే కోపం వాళ్ళకి. అమెరికా మతం అన్న వారికి భలే కోపం. మంచి యవన స్థితిలో ఉన్నప్పుడు ఓ రోజు దగ్గు వచ్చిందంట. దగ్గు వస్తే కక్కున్నాడంట. కక్కుంటే రక్తం పడిందంట. డాక్టర్కి వెళ్ళి చూపిస్తే అన్నాడంట, డాక్టర్ చెప్పాడంట, యంగ్ బాయ్, ఓ యవనస్తుడా, నీకు నచ్చినట్లు జీవించు, నచ్చింది తిను, నచ్చినట్లు జీవించు. ఎందుకంటే కొన్ని రోజుల్లో నువ్వు చచ్చిపోబోతున్నావు. నీకు భయంకరమైనటువంటి టీబీ జబ్బు ఉంది, గుర్తించలేకపోయావు, అది బాగా ముదిరిపోయింది. కొన్ని రోజుల్లో నీవు చనిపోబోతున్నావు. అది ఎవరి అభిప్రాయము? డాక్టర్ అభిప్రాయం. దుర్గాలంటే అభిప్రాయాలు. మెడికల్ సైన్స్ చెబుతా ఉంది, అవును, దట్ ఈస్ న్యాచురల్. ఇక పాలియాంగిచో గారు మంచి యవన స్థితిలో యవనుడిగా ఉన్నప్పుడు చావుకూరుకు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయిందని చాలా బాధపడుతున్నాడు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఓ చిన్న పాప వచ్చి పాలియాంగిచో గారికి యేసుప్రభు గురించి చెప్పాలని వచ్చిందంట. వస్తే పాలియాంగిచో గారు తిట్టి, నీ వద్దు, నీ మతం వద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని తిట్టాడంట. కానీ ఆ చిన్న బిడ్డ చాలా మొండిగా ప్రతిరోజు వచ్చి నేను యేసుప్రభు గురించి చెప్తా అంటే ఆ మొండితనానికి పట్టుదలకు తట్టుకోలేక ఒకరోజు ఈ అమ్మాయి ఇంకా ఏడుస్తుందంట. అసలు చాలా గట్టిగా తిట్టాడంట. తిట్టినా కూడా పోకుండా ఏడుస్తూ ఉంటే ఆమె యొక్క మొండితనాన్ని తట్టుకోలేక పాలియాంగిచో గారు బెండ్ అయిపోయి, సరే ఏం చేయాలో చెప్పు అన్నాడంట. అంటే బైబిల్ ఇచ్చిందంట. బైబిల్ ఇచ్చి ఇది చదవండి అన్నాడట. అంటే బైబిల్ తెరిచాడంట. ఆ బైబిల్ తెరుస్తూనే అమ్మాయికి చాలా సంతోషమైందంట. ఆదికాండం తెరిచాడంట. తెరిస్తే ఆ అమ్మాయి అన్నదంట, ఏమన్నదో తెలుసా? నువ్వు ఆదికాండంలో మొదలు పెడితే బైబిల్ పూర్తి చేసే లోపల నువ్వు చచ్చిపోతావు, వద్దొద్దు, పాత నిబంధన వద్దు, క్రొత్త నిబంధనలో మొదలు పెట్టానదంట. సరే అని మత్తయి సువార్తను చూపిస్తే మత్తయి సువార్త దగ్గర మొదలు పెట్టాడంట. మత్తయి సువార్తలో చూస్తే అబ్రాము ఇస్సాకును కన్నాను, ఇస్సాకు యాబోను కన్నాను అని చూసి కోపం వచ్చి, ఏంది ఇది టెలిఫోన్ డైరెక్టర్ లాగుంది, ఇది ఏంది,
రెండు మూడు రోజులు చచ్చిపోతుంటే నేను ఇవి చదవాలి, టెలిఫోన్ డైరెక్ట్లో పేర్లాగా ఉన్న ఇవి ఏంటి అంటే, ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వి, అలా ఏమనుకోవద్దండి, మీకు అవసరమన్న ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఇప్పుడు చేప తినేటప్పుడు మధ్యలో ముళ్ళులు వస్తే మీరు ముళ్ళును పట్టుకొని మీరు ఏడుస్తారా? కాదు కదా, ముళ్ళు పక్క తీసేయండి, మీకు అవి పనికిరావు కదా, ప్రక్కన పెట్టండి, మీరు చదువుకుంటా పోండి అంటే ఏదో కొంచెం ఇట్ మేడ్ సెన్స్ టు హేమ్, అర్థవంతంగా అనిపించి, సరే పో నువ్వు వెళ్ళిపో, నేను చదువుకుంటా పోన్నాడంట. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. చదువుతూ ఉంటే ఆయనకు యేసుప్రభు, స్వస్థపరిచే యేసుప్రభు కనపడతా ఉన్నాడు. డాక్టర్లు, సమాజము, మందులు అన్నీ కూడా చేతులు ఎత్తివేసినటువంటి కేసులు, మొండి కేసులు, 38 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి పుట్టుకతో ఉన్నటువంటి కేసులన్నీ కూడా యేసుప్రభు స్వస్థపరచబడడం చూస్తున్నాడు. బైబిల్ చదువుతుంటే ఏమొస్తుంది తెలుసా? చదువుతూ పోతున్నాడంట. దినాలు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. ఆయన అంటాడు, నేను చావలేదు, నేను బ్రతికాను. ఐ ఛాలెంజ్ ఎనీ పర్సన్. నేను ఎవరికైనా, ఏ రోగికైనా నేను ఛాలెంజ్ చేస్తాను. కిడ్నీ ఫెయిల్యూరా, క్యాన్సరా, క్యాన్సరా, HIV ఎయిడ్సా, ఏదైనా సరే వాక్యం చదవండి. మందులాగా తీసుకోండి వాక్యాన్ని చదవండి, బాగవుతారండి. పాలియంగుచో గారు బాగా కావడమే కాదు, సౌత్ కొరియా దేశాన్ని మార్చిపడేశాడు. చాలా పేద దేశం అది, ఈరోజు టాప్లో ఉంది సౌత్ కొరియా. ఒక్కడు బైబిల్ చదవడం వల్ల అంత ప్రభావాన్ని చూపగలిగాడు. ఇప్పుడు డాక్టర్లు చెప్పిన మాటను సాతాను వాడుకున్నాను, నువ్వు చస్తావు. కానీ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, మరణం తప్పించుట యెహోవా వశం, పూర్ణ స్వస్థతనిచ్చుట ఆయనకు మాత్రమే సాధ్యం, ఆయన సమస్తమును బాగు చేయగలడు. కాబట్టి ఆ రెండు అభిప్రాయాలకు, రెండు ఆలోచనలకు యుద్ధం. దేంతో ఏకీభవిస్తే అది మన జీవితాల్లో జరుగుతుంది. గ్లోరీ టు గాడ్. అందుకే దయచేసి బైబిల్ ఎక్కువ చదవండి. ఊరికి చర్చకొచ్చిపోతే ఏం ప్రయోజనం లేదండి. నో, యూ విల్ నాట్ రిసీవ్ మచ్. చర్చకొచ్చిపోవడం వల్ల యూ విల్ నాట్ రిసీవ్ మచ్. బట్ రీడ్ యువర్ బైబిల్ ఎక్స్టెన్సివ్లీ. మీరు చూడనటువంటి కార్యాలను, మీరు ఊహించినటువంటి కార్యాలను మీరు అనుభవిస్తారు. తల వంచి కళ్ళు మూసుకుందామా?